తీసుకోవడం జరిగింది. సో ఈ ఆధార్ క్యాంప్స్ కొంచెం ప్లాన్ చేస్తే బాగుంటుంది కమిషనర్ డెఫినెట్ అది చేసే ముందుగా చెప్తే లోకల్గా మేము కూడా ఆ కార్పొరేటర్లకి నాయకులకి చెప్పి ఎక్కువ మంది దాన్ని యూజ్ చేసుకునేటట్లు ఏర్పాట్లు చేస్తాం డెఫినెట్. తర్వాత ఇంపార్టెంట్ ఇష్యూ కమిషనర్ గారు రామలింగపురం అండర్ బ్రిడ్జి ఉంది. ఆ అండర్ బ్రిడ్జి మీద ట్రైన్ వెళ్ళేటప్పుడు అది ఓపెన్ కావడంతో మామూలుగానే బ్రిడ్జి ఓపెన్ బ్రిడ్జి కావడంతో మొత్తం జనం ఎత్తులు పడుతుంది వచ్చింది. అదే మామూలు ట్రైన్కి వచ్చినప్పుడు ఆ సమస్యలు క్లోజ్ కాబట్టి సమస్యల్లో రామలింగపురం అండర్ బ్రిడ్జి అక్కడ బస్ స్టాండ్ కూడా ఉంది. బట్ అది నెల్లూరు లోకల్ కాన్స్టిట్యున్సీ అక్కడ కూడా సమస్య సేమ్ సమస్య రామలింగపురంలో ఉంది. రైలు వాళ్ళు రిటర్న్ అయ్యింది. ఏ విధంగా అయితే మామూలు అండర్ బ్రిడ్జి దగ్గర ఆ యొక్క ఐరన్ ఫ్రేమ్ ఫిట్ చేశారు, లేకపోతే దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి ఏ ప్రత్యక్ష సాక్షి నేనే. నేను కార్లో పోతాను ఈ మధ్య, నా ముందు ఫ్యామిలీ బయటలో పోతుంది. సడన్ గా పెద్దగా అరెస్ట్ ఆగారు. ఏంటి నాకు అర్థం కాలేదు. అప్పుడు చూస్తే కరెక్ట్గా అది పడింది. అంటే టైంలో జర్నీ చేసేవాడు తెలియదు ఇది జనం ఉండదు లేదని వాళ్ళ పాటు కూడా వాళ్ళ మొత్తం విసర్జిస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లం రావడంతో ఇది కొంతమంది విషయం తెలిసిన వాళ్ళేమో టైం పోతుందంటే ఆడ వెహికల్స్ ఆపేసుకుంటున్నారు. టైం పోయేదాకా గమ్ము ఉన్నాడు. విషయం తెలియని వాళ్ళు లేదా ఆతులుతున్నాడు ఏమవుతున్నాడు పోతుంటాడు. నేనే సాక్షి మీకు మంచిది. దాని మీద నేను ఒక లెటర్ రాస్తాను. నెల్లూరు ఎంపీ వీపీఆర్ గారికి కూడా ఆల్రెడీ ఒక లెటర్ పెట్టున్నాం. వాళ్ళ పెట్టిస్తాం. కార్పొరేషన్ కమిషనర్ పరంగా అది చాలా చిన్న విషయం, చాలా వెరీ స్మాల్ విషయం. అది జనం పెద్ద ఇష్యూ దాన్ని మాట్లాడి చేస్తాం. 30-31 రెండింటిలో పుత్తూరులో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ఎస్సీ గారు పుత్తూరు ప్రాంతం 30-31 నియర్లీ 25,000 పాపులేషన్. ఎస్సీ గారు మాట్లాడారు సార్. రెస్పెక్ట్ ఇస్తే నోటీస్ ఎంపీ గారు 30-31 ఎందుకంటే సమస్య ఎక్కువ ప్రాంతం ఉంది. డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండాలి. అంటే 31 ప్రాబ్లం ఏంటంటే విలీన గ్రామాలు కాబట్టి అక్కడ పైప్ లైన్లు వచ్చి 2.5 ఇంచెస్ ఉన్నాయి సార్. ఆ 2.5 ఇంచెస్ పైప్ లైన్ ఉన్నందు వల్ల మనం 3 hours అట్లా ఇస్తే తప్ప చివరి ప్రాంతాలకు నీళ్ళు రావట్లేదు. అది సార్ ప్రాబ్లం. స్వామి నేను సమస్య చెప్తే నువ్వు సమస్య అది ప్రాబ్లం సార్. పరిష్కారం చేస్తాం సార్. పరిష్కారం వైఎస్ఆర్ విషయం చెప్పారు. ఈ సబ్స్టేషన్ ఇష్యూస్ మీకు ఆటో తర్వాత పత్రికల్లో చూసే ఈ మధ్య నగర కార్పొరేషన్లో కొన్ని విషయాలు ప్రజాప్రతినిధిగా నాకు అధికారులు చెప్పకుండానే పత్రికల్లో చూస్తూ ఉంది, టీవీలో ఎలా చూస్తూ ఉంది. అదంత గౌరవం కాదు. ఎందుకని చెప్తున్నానంటే ముందు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజాప్రతినిధులు తీసుకునే నిర్ణయాల్ని అధికార యంత్రాంగం అమలు చేస్తుంది. కాబట్టి అధికారులు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది కమిషన్ గారు. ఎందుకంటే అధికారులు లేదని నాకు చెప్తే నాకు విషయం తెలుస్తుంది, దాంట్లో మైనస్ ఏంటి ప్లస్ ఏంటి తెలుస్తుంది. అసలు పత్రికలు చూసిందా నాకు తెలియదు. ఆశ్చర్యం. 7,000 ఇల్లీగల్ కూడా కనెక్షన్ ఇష్యూస్ ఎందుకు వచ్చింది? కూడా కనెక్షన్ ఇష్యూ ఈ రోజు వచ్చిందా?
నేను వచ్చిందా సంవత్సరాలు వస్తుంది అంతే కదా. ఈరోజు సంవత్సరాలు వచ్చే ఇష్యూని 7,000 కుళాయి కనెక్షన్స్ అని చెప్పిన మన మీడియా ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉంటే ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తే ఒక కంప్లీట్ పెట్టిన విషయం లేదు. ఇల్లీగల్ కనెక్షన్స్ మీద జనంకి ఇబ్బంది లేకుండా, ఇల్లీగల్ కనెక్షన్స్ మీద జనంకి ఇబ్బంది లేకుండా కుళాయి కనెక్షన్ తీసుకున్నారు అంటే పేదోడే నాకు ఎలా ధర్మం తరతరాలుగా జరుగుతుండేది. కొన్ని ఎమ్మెల్యే చెప్పారు, కొన్ని కార్పొరేటర్లు చెప్పారు, కొన్ని కమిషనర్లు చెప్పారు, కొంచెం టీవీ చెప్పారు, ఏ చెప్పారు, ఎస్ఏ చెప్పారు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత 7 కనెక్షన్లు ఉన్నాయి, అవి తొలగిస్తామని ఒక పత్రికలో వార్త వస్తుంది. వాటి మీద కఠిన చర్యలు అంటారు. అది కరెక్ట్ కాదు. దాని మీద ఆ సమస్య పరిష్కారానికి జనాలు ఇబ్బంది పెట్టకుండా ఫర్దర్గా తప్పు జరగకుండా జరిగిన తప్పుల్ని నోడుకుంటూ పోతూ ఉంటే చాలా తప్పులు, ఆ తప్పును మౌనపడడం, ఆ జరిగిన తప్పులకి గౌరవప్రదమైన పరిష్కారం ఒకటి ప్రజల ఇతర బాధ లేకుండా ఫర్దర్గా జరగకుండా కఠినంగా చర్యలు తీసుకున్నాం. ఇది లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా నా సజెషన్ అనుకోండి లేదా డిమాండ్ అనుకోండి. ఇది ఇది ఈ ఇల్లీగల్ ట్యాప్ కనెక్షన్ గురించి మనం అంటే కార్పొరేషన్ నుంచి కానీ ఎలాంటి ఫెసిలిటీ దానికి ఇవ్వడం లేదు. దీనికి సంబంధించి ఎవరో కంప్లైంట్ స్టేట్ గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. ఆ డిఎన్సీ గారి నుంచి లెటర్ కూడా మనకి రావడం జరిగింది. అలానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి నుంచి మనకి రిటర్న్ గా రావడం జరిగింది. సో దాంట్లో అది ఫాలోఅప్ చేసి చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఏదైతే విచారణ ఉంటారో ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా ఖచ్చితంగా మీరు అన్నట్టు దాన్ని బట్టి ఇంకోటి కూడా కమిషన్ మీరు ఈ నెటల్ విషయం ఎట్లుంటుందంటే నెటల్ రాసిన కూడా ఎక్కువ అవుతుంది. ఈడీ మీద, డిఈ మీద, హెల్త్ ఆఫీసర్ మీద, కమిషనర్ మీద, ఎమ్మెల్యే మీద, మంత్రి పనులు ఎందుకు అయితే తీసుకోవాలి ఆ సీట్లు. ఆ లెటర్ని మనం సీరియస్ గా తీసుకోవడం కూడా అంత అవసరం లేదు. సరే మీరు చెప్పినట్టు పై నుంచి వచ్చింది, నేను బయట ఏజెన్సీ కూడా మాట్లాడతా, ఈ లెటర్ బేస్ చేసుకుంటే మన ఊరు పని వచ్చేది. ఎక్స్పీరియన్స్ నాకే చెప్తాయినండి. మన శేషగిరి సాక్షి అండి, నీలగిరి సంఘంలో ట్రైనింగ్ కావాలని అడిగారు. నేను సెకండ్ టైం వెళ్ళేప్పుడు వెంటనే కార్పొరేషన్తో మాట్లాడి డ్రైన్ ఇచ్చాను. మళ్ళీ ఒక లెక్క రాశారు, రోజు ఒక పక్కే డ్రైన్ వేశారు, రెండో పక్క డ్రైన్ లేదు, ఈ ఎందుకు అని చెప్పాను. అధికారులను పంపించాడు. పోతే మొత్తం తయారు వచ్చారు ఆవిడ వీధుల్లో, మన మొత్తం మా ఇళ్లతో పోతాయి, ఆ డ్రైన్ చాలు మొత్తం అని చెప్పాను. మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజు కూడా అంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి 15 days ఒకసారి నా మీద అంటే ఎమ్మెల్యేగా నా మీద ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి భారత రాష్ట్రపతి దగ్గర దాకా కింద కాపీలు పెడుతూ నాకు కూడా లెటర్ వస్తుంది. ఈ మధ్య వాళ్ళు పంపించారు. పంపిస్తే ఆ వీధిలో అందరూ మాకు కాలం చాలా 50 సంతకాలు తర్వాత చూస్తే సంతకాలన్నీ ఒకటే సంతకాలు, ఒకటే సంతకాలంతా కూడా. కాబట్టి అధికార యంత్రాంగం ధైర్యంగా పనిచేయాలంటే కమిషనర్ గారు మీ వైపు నుంచి, నా వైపు నుంచి, మన వైపు నుంచి ఒక ప్రోత్సాహం ఉండాలి, ఒక భరోసా ఉండాలి. ఒక భరోసా ఉండి నాకేమి ఇబ్బంది లేదు, నా డ్యూటీని సక్రమంగా చేస్తే మా కమిషనర్ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అన్న భరోసా వాళ్ళు కల్పించగలిగితే అద్భుతాలు చేయొచ్చు. కానీ వాళ్ళకి భరోసా లేకుండా ఒక మానసిక అవధూతాభావంతో వాళ్ళు చేయలేదు. ఈ సిస్టంలో జరిగే పని కాదు. ఎందుకంటే 15 ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, 40 ఏళ్ళుగా విద్యార్థి రాజకీయాల దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నా, అనుభవంతో చెప్తున్నా. శానిటరీ వర్కర్ కాడి నుంచి, శానిటరీ మేస్త్రి కాడి నుంచి, లేడీ కాడి నుంచి, వర్క్ ఇన్స్పెక్టర్ కాడి నుంచి, ఎస్సీ గారి దాకా, ఈ గారి దాకా, ఎంత ఆఫీసర్ దాకా ప్రతి ఒక్కరికి మేము ఉన్నాం మీకు అన్న భరోసా ఉంటేనే వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయగలుగుతారు. కానీ దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలని, మీరు అటు మందం గారు ఉన్నతాధికారులు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతున్నా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ హౌస్ ట్యాక్స్ ఇష్యూ. ఈ హౌస్ ట్యాక్స్ ఇష్యూ మాట్లాడే ముందు 2 విషయాలు మాట్లాడతాం. తర్వాత కమిషనర్ గారు మిగతా విషయాలు చెప్తారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించి 25 డివిజన్లు ఉన్నాయి. ఈ 25 డివిజన్లో హౌస్ ట్యాక్స్ వసూలు కోసం నోటీస్ ఇవ్వండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వసూలు చేయండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
అయితే బలవంత ముసుళ్ళు అంగీకరించే ప్రశ్నలు, బలవంత ముసుళ్ళు అంగీకరించే ప్రశ్నలు. కరెంటు కట్ చేస్తాం, కూరలు కట్ చేస్తాం, ఇంటి ముందు డబ్బేస్తాం, లేదా పక్కింటి ముందు పెద్ద పెద్దగా మాట్లాడి వాళ్ళు అవమానిస్తామంటే దాన్ని స్థానిక ఎమ్మెల్యేగా అంగీకరించే ప్రశ్నలు. దయచేసి నా ఆలోచన ఉంటే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉంటుంది, అదే రాజ్యాంగం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ యాక్ట్ ఉంటుంది. అంతేగాని కోటారెడ్డి శ్రీధర్ యాక్ట్, కమిషనర్ సూర్యదేవ్ యాక్ట్, లేకుంటే చైతన్య గారి యాక్ట్ ఉండదు. ఒకే యాక్ట్ ఉండేది. మనం అందరం కూడా రాజ్యాంగబద్ధంగా, అంటే రాజ్యాంగానికి అనుగుణంగా ఏదైతే మనం ఒక యాక్ట్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కి మనం పెట్టుకున్నామో దాని ప్రకారం పోవాలి. కాబట్టి హౌస్ ట్యాక్స్ విషయంలో మళ్ళీ చెప్తున్నా, హౌస్ ట్యాక్స్ వసూలు చేయాల్సిందే, నోటీసులు ఇవ్వాల్సిందే, ప్రజలను ఒప్పించి మెప్పించి కన్విన్స్ చేయాలి. కానీ ఆ చుట్టుపక్కల ఎన్నో ముందు మనం పెద్ద పెద్దగా మాట్లాడి లేదు కుళాయి కట్ చేస్తాం, కరెంట్ కట్ చేస్తాం, డబ్బు వేస్తాం, అలాంటి ధోరణులు ఇంకెక్కడైనా చేసుకోండి, నాకు సంబంధమైన విషయం. ఎందుకంటే అక్కడి ప్రజాప్రతితో మాట్లాడి ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లో మాత్రం దీన్ని తూచా తప్పకుండా పాటించండి. ముఖ్యంగా ఆరోగ్య చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల్ని వేధించవద్దు, బలవంత వసూలు చేయొద్దు. రెండోది, నేను బహిరంగంగా చెప్తున్నా, నేను కోటీశ్వరులకి ఎమ్మెల్యేని కాదు, కోటీశ్వరుల సమస్యలు మాట్లాడే ఎమ్మెల్యేని కాదు, కోటీశ్వరుల సంక్షేమం కోసం పనిచేసే ఎమ్మెల్యేని కాదు, బహుళంతస్తుల భవనాలకి క్షణాల్లో అనుమతులు ఇవ్వండి అని కోటీశ్వరుల పక్షాన మాట్లాడే వ్యక్తిని కాదు. కానీ సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలకి విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటా. ఎందాకైనా ఎవరితోనైనా కార్పొరేషన్ కొంతమంది కొత్తగా అధికారులు వచ్చి ఉన్నారు, కానీ పాత అధికారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నా వ్యక్తిత్వం తెలుసు, నా ఆలోచనలు తెలుసు. నేను ఖచ్చితంగా పేద, నిరుపేద, సామాన్య మధ్యతరగతి కుటుంబాల ఆకాంక్షల వరకు పనిచేసే శాసనసభ్యుడిని. వారి సంక్షేమం నాకు చాలా ముఖ్యం. దయచేసి వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టవద్దు. పన్నులు వసూలు చేయొద్దు నేను అంటలేదు, కానీ గౌరవప్రదంగా వసూలు చేయండి. అదేవిధంగా నెల్లూరు నగరంలో కొన్ని వేల మంది రోడ్ సైడ్ మార్జిన్ వ్యాపారులు ఉన్నారు. పోటీ ప్రపంచం, మనకంటే ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఎలా బతకాలంటే వాళ్ళు వెనకాడితే కానీ దొక్కాడు. ఒక చిన్న విషయం మీకు చెప్తా. వినాయక చవితి ముందు రోజు సాయంకాలం నా ఖాతాలో నేను వెళ్తున్నా, మధురా బస్ స్టాండ్ దగ్గర గౌరవ కాంగ్రెస్ ముందు పాపం సోరియాసిస్ వ్యాధానికి ఆ మొహంగా కూడా ఒక 50 years లేడీ, పక్కన ఒక చిన్న పిల్లాడు, 7 ఏళ్ళ పిల్లాడు చిన్నగా కట్టిస్తా ఉన్నాడు, కట్టలుగా 10 గంటలు. నిజంగా నాకు బాధ వేసింది. కాదు అది దిగా ఎవరు బాబు అని అడిగాను. పదకొండు సార్లు చెప్పాడు. ఏమమ్మా అని అడిగాను. ఏం చేయాలి సార్, వినాయక చవితి కదా, పరిగెత్తుకు వచ్చాం, అమ్ముతున్నాం, కట్ట ఎంతగా అమ్ముతామా అని అడిగాను. 15 రూపాయలు సార్ అని చెప్తాను. ఎంత మేడం దేవన్నా, 10 రూపాయలు వేలు సార్ వినాయక చవితి కాబట్టి అని చెప్పాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో పేదరికం ధరిగా ఉంది. సంవత్సరానికి ఒక్కరోజు నాన్ వెజిటేరియన్ తినే కుటుంబాలు నెల్లూరులో చాలా ఉన్నాయి. ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి 11 ఏళ్ళు ఎమ్మెల్యేగా నేను ఉంటే ప్రతి ఇంటికి 4 సార్లు వీళ్ళు ఉన్నాయి. ఇళ్ళకి గ్రామాలకు కాదు, డివిజన్లు గ్రామాలకైతే 100 సార్లు వీళ్ళు ఉన్నా, 50 సార్లు తక్కువ ఏ గ్రామానికి నేను వెళ్ళాలి. కానీ ప్రతి ఇంటికి వెళ్ళి ఉన్నా 4 సార్లు మాట్లాడి ఉన్నా. అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఉన్నప్పుడు నెల్లూరు టౌన్లో రూరల్ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నా. మీ నోటీసులో ఉందో లేదో 12,000 మంది రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు ఉన్నారు. రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు అంటే చిన్న నొప్పులు పెట్టుకున్నాడు కావచ్చు, లేదా భక్తవత్సల నగర్ ఆయన కుమారెడ్డి గుంట అన్నవయ సర్కిల్ దగ్గర వారానికి ఒక రోజు వచ్చి 2 గంటలు షాప్ పెట్టుకుని చేపలు, రొయ్యలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళు 12,000 మంది ఉన్నారు. వాళ్ళ వారం రోజుల్లో ఒకరోజు జరిగే సంపాదనతో కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి దయచేసి మానవత్వంతో ఆలోచించేద్దాం. మనం బతుకుతాం, 10 మందిని బతికిస్తాం.
మన ఒక్కరే బతకాలా, ఎవరు బతకూడదు అనుకుంటే కాదు. చట్టాలు చాలా ఉంటాయి, నేను కాదంటలేదు. కానీ ఏ చట్టం కూడా పేదవాడికి అన్యాయం చెప్తుంది, ఏ చట్టం కూడా పేదవాడికి అన్యాయం చెప్తుంది, భారత రాజ్యాంగం కూడా చెప్తుంది. దయచేసి దాన్ని మీరు అర్థం చేసుకోండి. రూరల్ నియోజకవర్గంలో మా ఆకాంక్ష ఉంటే మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా మనం కలిసి కూర్చొని మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకున్నాం, సాధ్యాసాధ్యాలు పరిశీలించుకున్నాం. నా ఆలోచనలు మీకు చెప్తా, మీ ఆలోచనలు నాకు చెప్పండి, కలిసి పనిచేద్దాం. ఇది ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. మీరు నేను వేరు వేరనుకుంటే అసలు సాధ్యం కాదు. మనమందరం ఒకటే, మనమందరం ఒకే కుటుంబం అనుకుంటే సాధ్యం అవుతుంది. నా లక్ష్యం, నా కోరిక ఒకటే. రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో ఎక్కడ కూడా పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పరిస్థితి వస్తే నేను సహించను. వాళ్ళ పక్షాన నేను వీళ్ళు నిలబడతా. దయచేసి అర్థం చేసుకోండి. అదేవిధంగా రోడ్డు మధ్య వ్యాపారస్తుల విషయంలో కాస్త ఉదాహరణ వ్యవహరించండి. అంతేకాకుండా హౌస్ ట్యాక్స్ విషయంలో కూడా బలవంతు వసూలు మాత్రం చేయొద్దని చెప్పని చాలా స్పష్టంగా కోరుతూ ఉన్నా. అదేవిధంగా ప్రతి నెల కూడా మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాస్త పనులు ఒత్తిడిలో కాస్త ఆలస్యమైంది. అంతకుముందు నా ముందు అలవాటు మీకు తెలుసు, వారానికి ఒక రోజు కార్పొరేషన్ లో ఏదో విభాగంతో కూర్చొని మాట్లాడే అలవాటు నాకు ఉంది. ఈసారి ప్రతి నెలకు ఒకసారి ఇదే కాన్ఫరెన్స్ హాల్ లో అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. మీ అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, నన్ను మీరు ఎమ్మెల్యేగా చూడాల్సిన అవసరం లేదు, మీ కుటుంబంలో ఒకరిగా చూడండి. నేను కానీ నా ఎమ్మెల్యే కార్యాలయం కానీ ఏదైనా పొరపాటు చేస్తే, ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక సొంత సోదరుడు చెప్పినట్టు స్వేచ్ఛగా మీరు చెప్పండి, స్వేచ్ఛగా చెప్పండి. 4 లోపాలు చెప్పినా కూడా నేను సరిచేసి సిద్ధంగా ఉంటా తప్ప నేనేం బాధపడేవాడు కాదు, ఇగో పోయేవాడు కాదు. నాకు ఇగో లేవు. ఎక్కడైనా సరే ఇగో అనేది మనిషిని చాలా నష్టం చేస్తుంది. ఎక్కడా కూడా నేను నా వల్ల అవుతుంది, నేను నా వల్ల అవుతుంది, నా ఒక్కడి వల్ల అవుతుంది అని ఎవరు అనుకున్నా అక్కడి నుంచే పతనం స్టార్ట్ అవుతుంది. ఎక్కడా కూడా మనమందరం కలిస్తే మన వల్ల అవుతుంది, మనమందరం కలిస్తే మన వల్ల అవుతుంది అన్న ఆలోచనతో ఉంటేనే ముందుకు సాగలుగుతామని బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. కాబట్టి నా వైపు నుంచి ఎక్కడ పొరపాటు ఉన్నా కూడా మీరు స్వేచ్ఛగా చెప్పచ్చు. మీ వైపు నుంచి పొరపాటు ఉండే స్వేచ్ఛగా చెప్తాం. ఇప్పుడు కూడా కఠోరంగా మాట్లాడవడం నాకు లేదు. కాస్త పనుల ఒత్తిడిలో, ప్రజల ఒత్తిడిలో, ప్రజల పక్క ఒత్తిడి పెడతా ఉంటే ఇలా అధికారులతో కఠినంగా మాట్లాడినా కాస్త రుజువుగా మాట్లాడతాం తప్ప ఎలాంటి పొరపాటు మాట్లాడే పరిస్థితులు. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఒక కుటుంబంలో మనందరూ సాగాలని కోరుకుంటూ చివరి ఎంప్లాయీస్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ 2 మాట్లాడి క్లోజ్ చేసేస్తాం. ఖచ్చితంగా లేదు. ఎవరైతే మనకి పేద వర్గాలు ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండానే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ స్టాఫ్ కి కూడా ఇవ్వడం జరిగింది. మన వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా ఏవైతే మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలెక్ట్ చేయమని చెప్పి ఉన్న ట్యాక్సెస్ కానీ చెప్పడానికి తీసుకోవాల్సింది దాని మీద డ్రైవ్ చేయడం జరిగింది. అలానే అందరి దృష్టికి తీసుకురావడం కూడా మనకి వాటర్ ఛార్జెస్ కలెక్షన్ లో 17 కార్పొరేషన్ లో అతి తక్కువ కలెక్షన్ జరిగిన నగరంగా నెల్లూరు కార్పొరేషన్ ఉంది. సో 17 రీసెంట్ గా జరిగిన రివ్యూలో కూడా మనకి డిఎంఏ గారి దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా వాటర్ ఛార్జెస్ కలెక్ట్ చేయాలని దాని మీద ఉంది. కానీ మనం ఎలా అయితే పేద నిరుపేదలు ఉన్నారో వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటారు. అలానే దీనికి సంబంధించి పన్ను వసూలు మీద కూడా ఏవైతే మనకి ఎక్కువ ముందు బకాయిలు ఎక్కువ ఇది ఉన్నాయో వాళ్ళని కూడా వాళ్ళతో మాట్లాడి నోటీసులు ఇచ్చి అలానే మనం ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో కూడా మనం ఖచ్చితంగానే అలా ఇబ్బంది ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం ప్రభుత్వానికి కార్పొరేషన్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ముందుకు సాగుతామని తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు కమిషనర్ గారు. ఈ ఎంప్లాయీస్ సంబంధించి ఇందాకే చెప్పానండి, ఎంప్లాయీస్ లో భరోసా ఉంటేనే ముందుకు సాగుతాను. నా నోటీస్ కి ఒక ఇష్యూ వచ్చినాయి, ఇది ఎంతో ఫ్యాక్టో నాకు తెలియదు. నా నోటీస్ కి మీ ఇష్యూ వచ్చినాయి కాబట్టి ఆ ఇష్యూ రెండు కూడా మీ నోటీస్ లో పెడుతున్నాం. ఒకటి ఆర్ఐలు తీసుకెళ్లి శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు వేశారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే శానిటరీ కోర్స్ ఖచ్చితంగా చదవండి. ఏ పరిస్థితిగా శానిటరీ ఇన్స్పెక్టర్ గా, శానిటరీ సూపర్వైజర్ గా ఏమైనా చేయాలంటే వాళ్ళు శానిటరీ కోర్స్ చదువుకుంటారు. ఏపీ మినిస్టీరియల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం మినిస్ట్రీ స్టాఫ్ అండ్ ఆర్ఐని శానిటరీ ఇన్స్పెక్టర్లుగా సోదరులు వేయకూడదు. ఇది కరెక్టా కాదు?
ఇప్పుడు మా నోటీస్కి వచ్చింది, నాకు తెలిసింది కరెక్టా, ఇంకేదన్నా మీరు చెప్పగలుగుతారా? వాళ్ళు అడిగే డిమాండ్ వాళ్ళు అడిగిపోయి కరెక్టా కదా కాదమ్మా చెప్పిన గారు, మనం అనుకోవడం కరెక్టే కదా. ఎట్లా కమిషనర్ గారు వాళ్ళు శానిటరీ కోర్స్ చదవకుండా వాళ్ళు మినిస్టర్ సీరియస్గా మీరు అందుకే అడుగుతున్నాను. ఎమ్మెల్యే గారు ఏదైతే మనకి ఆర్ఐస్ కి సంబంధించి అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ కి సంబంధించి షిఫ్ట్ చేయడం ఉందో దాని గురించి ఆల్రెడీ మనం సిడిఎంఎస్ కూడా రిప్రైజ్ చేయడం జరిగింది. క్లియర్ గా ఏదైతే లిస్ట్ ఇది ఉందో అది కూడా సార్ కూడా రిప్రైజ్ చేయడం జరిగింది. ఈ రూల్ పొజిషన్ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలానే ఎవరైతే శానిటరీ విభాగాలు పనిచేస్తున్నారో మనకి ఇప్పుడు ప్రెసింగ్ ఇష్యూ ఏముందంటే మీరు ముందే చెప్పినట్టు కొన్ని డివిజన్స్ లో శానిటేషన్ జరగడానికి చాలా ఇబ్బంది ఉంది. వీళ్ళు ఎవరైతే రెవెన్యూ సెక్షన్ లో పనిచేస్తారో శానిటేషన్ లో కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలనేది ఒక ఉద్దేశం. ఎలా అయితే కమిషనర్స్ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటారో మిగతా ఎలా అయితే బదిలీలు ఉంటాయో ప్రతి సెక్షన్ లో కూడా బదిలీలు అనేది తప్పనిసరి. ఎవరైనా ఒక సీట్ లో 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూర్చుంటే ఖచ్చితంగా అక్కడ ఎఫిషియన్సీ ఉండదు. ఆ కార్పొరేషన్ మెరుగుపడడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇదే ఉద్దేశంతో అంటే ఒక సదుద్దేశంతో మాత్రమే ఎవరైతే ఉన్నారో వాళ్ళని శానిటేషన్ లో కూడా అదేం తక్కువ పోస్ట్ అయితే కాదు. ఎందుకంటే శానిటేషన్ విభాగంలో చాలా మంది పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లు కూడా బాగానే పనిచేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒకవేళ పోస్ట్ కానీ ఎవరైనా ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి కూడా కొంతమంది ఇంట్రాక్ట్ అయినప్పుడు మేము కూడా నేర్చుకుంటాం అని చెప్పి ఈ రోజు మార్నింగ్ కూడా నేను ఫీల్డ్ విజిట్ వెళ్ళినప్పుడు ఆర్ఎస్ కొంతమంది శానిటరీ ఇన్స్పెక్టర్ గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఎఫిషియెంట్ గా పనిచేస్తూనే ఉన్నారు. కాబట్టి అది మీకు అది తెలియజేస్తుంది. వాళ్ళు బిల్లింగ్ అయితే నాకు అర్థం లేదు కమిషన్ గారు, వాళ్ళు ఆర్ఐలు మీకు బిల్లింగ్ అయ్యి మీరు శానిటరీ చాలా ఇంట్రెస్ట్ ఉంది మాకు, అందులో లేకుండా మేము చేస్తాము, కోర్సు కూడా చదువుతామని చెప్తే నాకు అభ్యంతరం. ఒకవేళ ఆర్ఐలుగా ఉండి అబ్జెక్షన్ పెట్టినప్పుడు మీరు ఆఫీస్ స్టాఫ్కి తీసుకోండి. కానీ వాళ్ళ బిల్డింగ్కి ఎగనెస్ట్ గా శానిటరీ స్పేస్ ఇవ్వడం ఎగనెస్ట్ రూల్స్ కదా. రేపు వాళ్ళలో సమ్మె చేయాలి గ్యారంటీ లేదు కదా. రెండో స్టేట్ ఎక్కడా లేదు. నేను ఆల్రెడీ ఒక కార్పొరేషన్స్ మాట్లాడాను, ఎక్కడ కూడా లేదు. ఏదైనా పెట్టుకుంటే పాలసీ స్టేట్ లో ఒకే పాలసీ పెట్టుకున్నాం. ఇప్పుడు మాలాంటి ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది ఉండదు, స్టేట్ పాలసీ అని చెప్పుకోవచ్చు. అది కాకుండా స్టేట్ ఎక్కడ లేకుండా ఇక్కడ ఉండటం అనేది సమాధానం చెప్పాలంటే మాకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్లు కావచ్చు, ఫైనల్ గా వాళ్ళు నెల్లూరు ఓటర్ ప్రజల్లో భాగమే కదా, వాళ్ళు ఓటర్లు కదా. కాబట్టి మీరు కూర్చోబెట్టండి, ఆదాయం కూర్చోబెట్టి మాట్లాడండి. బిల్లింగ్ ఏదైనా ఉంటే ఏంటి, బిల్లింగ్ కారణం ఏదైనా ఉంటే వాళ్ళు పనికి వస్తారనుకుంటే ఆదాయం పెట్టుకోండి, అక్కడ కాదు అనుకుంటే వాళ్ళు ఆఫీస్ స్టాఫ్ కింద చేయండి. ఇంకోటి నోటీస్లోకి వచ్చినాడు ఏంటంటే శానిటరీ మేస్త్రీలుగా పనిచేసే అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ని మళ్ళీ వర్కర్లు ఇవ్వమన్నారు. నేను దాకా మేస్త్రీలు ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం సడన్ పోతే ఏం ప్రాబ్లం వచ్చి మనం వాళ్ళని వర్కర్లు ఇవ్వన్నాం. ఇది మీకు అధికారం ఉంది, మీకు అధికారం ఉంది. చెల్లెని అక్కడ బయట లాక్కుంటున్నారు, మీకు అధికారం ఉంది. అవును, అధికారం లేదే కదా. ఇప్పుడు నిన్న దాకా చేస్తున్నా మేస్త్రీలు ఇప్పుడు తీసుకొచ్చి సచివాలయం వేస్తున్నారు. దాన్ని యూజ్ చేయాలి. వర్కర్స్ కానీ కదా సార్, బేస్డ్ ఆన్ ద స్కిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళ ఆపరేటర్స్ కానీ లేకపోతే ఆఫీస్ లో స్టాఫ్ కానీ వాడుకోవడానికి చూస్తున్నాం సార్. జస్ట్ లైక్ నాట్ లైక్ వర్కర్స్ సార్, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని వాళ్ళకి ఇస్తాం సార్. పని చెప్తున్నాయి కదా, సకాలంతో మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెట్టి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే సార్, చెప్పాను కదా భరోసా, ఎస్ సార్. మీకు నేను భరోసా, నువ్వు భరోసా, మీ అందరూ కమిషనర్ భరోసా. భరోసా ఉంటేనే సాధ్యం ఉంది. అవును సార్, దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఆదాయ విషయం మాత్రం కమిషనర్ గారు రీథింక్ చేయండి ఒకసారి. నేను సిటీ గురించి మాట్లాడుతున్నా, ఊరి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళ ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయి, ప్లస్ ఎగనెస్ట్ రూల్స్. దయచేసి మన యాక్ట్ కాకుండా మన కార్పొరేషన్ యాక్ట్ అమలు చేద్దాం. ఓకే, మీరు సూపరింటెండెంట్ క్యాడర్ వరకు ఎగ్జిక్యూటివ్ అథారిటీకే మార్చే ఉంది రూల్. ఇది కూడా క్లియర్ చెప్పినట్టు స్టిల్ మీరు చెప్పినట్టు మాట్లాడుతున్నాను. కాబట్టి వాటిని షిఫ్ట్ చేసుకోవాలి. కాబట్టి వాటి నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది నాది డిమాండ్ అయిపోయింది. మీరు వాళ్ళు కూర్చోబెట్టి ఎవరి మార్గం కూర్చోబెట్టి మాట్లాడండి. ఒక సౌహార్ద వాతావరణంలో, సామరస్య వాతావరణంలో పరిష్కారం అవుతాయి. అన్న గారు అక్కడ కూర్చుంటే డ్రైవర్స్ కాలనీలో
మనం ఏమి చేయలేదు డ్రైవర్స్ కమ్యూనిటీ కమిషన్ గారు వాళ్ళందరూ కలిసి ఒక పని పనిగా ఉంది. వాళ్ళు అడిగిందంటే 38 lakhs రికవరీ ఇచ్చేది సార్ ఒకసారి ఇంకేవాడ 20 సంవత్సరాలు. తర్వాత గోవతి నగర్లో సీసీ 50 lakhs. రెండో డివిజన్ పెద్ద చెరువు అట్లీస్ట్ ఈ సీసీ డ్రైవ్ అంటే ఇది కొంచెం అవసరం ఇక్కడ 20th డివిజన్ లో జస్ట్ 800 అందరికీ ధన్యవాదాలు. నెలకోసారి కలుసుకున్నాం. నెలకోసారి కలుసుకోవడానికి ఎవరు కలవకూడదని కాదు, అవసరం వస్తే మధ్యలో కలుసుకున్నాం. ఎప్పుడైనా స్వేచ్ఛగా నాకు ఫోన్ చేయవచ్చు. ఏదైనా శాసనసభ్యులుగా నా రోడ్డుపడుతున్నా మీరు చెప్పవచ్చు. అభ్యంతరం ఒకటి నేను అనే దానికి వ్యతిరేకం. నేను అక్కడనే సర్వం నేనే వ్యతిరేకం. మనందరం కలిస్తే అంతా బాగుంటుంది. మన కుటుంబం ఆ విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ కమిషనర్ గారికి, నందర్ గారికి, వచ్చిన స్టాఫ్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. కొంచెం పబ్లిక్ హెల్త్ మాత్రం ఎస్సీ గారు మాట్లాడి ఇప్పుడు పబ్లిక్ హెల్త్ ఎలాంటి వాళ్ళు స్టార్ట్ చేశారండి. రోడ్ల కోసం వాటిని స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు స్టార్ట్ మళ్ళీ చూస్తున్నాం. వర్షం లేదా సిటీలో అనేది స్టార్ట్ అయ్యింది. ఇంత సిటీలో వాడుకొని కదా సైమల్టేనియస్గా సిటీ రోడ్డు. ఎందుకంటే బ్యాలెన్స్ ఎక్కువ లెవెల్లో ఉన్నాయి. 2014-19 ఎలక్షన్స్ 6 నెలల ముందు రైల్వేలన్నీ ఆపేసి సిటీ తీసుకెళ్ళిపోయారు. మొత్తం ఎల్ఎంపీ మేళా వస్తుంది. అది అయిపోయింది. నెక్స్ట్ చాలా తక్కువ ఉన్నాయి. రోడ్లో చాలా ఎక్కువ ఉన్నాయి. 5 రోజులు దాంట్లో పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు శాంక్షన్ చేశారు డబ్బు కోసం. ఇప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ కాకుంటే మీరేమో ఆ స్టార్ట్ అయ్యి పేపర్ వార్త వస్తుంది. గవర్నమెంట్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ స్టార్ట్ కాలేదు సార్ అన్నారు. మేము మాట్లాడలేకుండా ఈ వారంలో స్టార్ట్ చేస్తాం. సో కానీ ఎస్టిమేట్ చేసి సంవత్సరం సందర్భంలో నాటి 3,000 18,000 ఈ పేరు అయితే 100, 200, 100, 3,000 కౌంట్లో బిల్లింగ్ గ్రాంట్ అవసరం చేస్తాం. పెట్టేసుకున్నా బయట అయిపోయింది వస్తుంది. మదన్నా సార్ ఓకే ఓకేనా ఓకే సార్. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26 డివిజన్లకు సంబంధించి నగర కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ సూర్యతేజ గారితో కలిసి అభివృద్ది పనుల మీద అనేక రకాల ప్రజా సమస్యల మీద ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హెల్త్ అధికారులకి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. జనన ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు, బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు వేగవంతంగా ఇవ్వమని, ఎక్కడా ప్రజల నుంచి ఫిర్యాదు రాకూడదని కోరటం జరిగింది. అదేవిధంగా ఆధార్ సమస్యల పరిష్కారం కోసం ఆధార్ క్యాంపులు పెట్టమని కోరటం జరిగింది.
అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్ని గుంటలు ఉన్నాయన్నప్పుడు దాదాపు 1700 గుంటలు ఉన్నాయి. ఇప్పటికీ 65 గుంటలు పూడ్చి చక్కటి రోడ్లు వేశారు. ఇంకా 1600 గుంటలు పూర్తి చేయాల్సి ఉంది. వాటిని వేగవంతంగా ప్రారంభించమని చెప్పాం. డిసెంబర్ 20వ తారీఖు కల్లా అవన్నీ పూర్తి చేసి అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అభివృద్ది పనుల విషయంలో పనులు ఎక్కడైనా ఆగి ఉన్నాయా, ప్రారంభం కాలేదంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం మీద 98% పనులు ప్రారంభమైనవి. కేవలం 10 చోట్ల మాత్రమే పనులు ప్రారంభం కావాలా, వాళ్లు కూడా ఈ వారంలోనే ప్రారంభిస్తామని మాట చెప్పారని వారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే యూజీడీకి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి ఎల్ఎన్టీ వాళ్లు చేస్తున్న పనులు రూరల్లో పెండింగ్ ఉన్నాయి, వెంటనే ప్రారంభం కావాలని కోరటం జరిగింది. పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు ఈ వారం ఆఖరి లోపే అంటే శనివారం లోపే అన్నిటినీ కూడా ప్రారంభిస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద ఏదైతే పైన రైళ్లు వెళ్లేటప్పుడు ఆ రైళ్లలో వెళ్లే ప్రయాణికులు జనసంచారం ఉందని తెలియక మలం మూత్రం విసర్జించడంతో కింద స్కూటర్లో పోతున్న వాళ్లు నడిచిపోతున్నటువంటి వాళ్ళని ఎత్తిపడుతూ ఉంది. అందుకోసం మౌంట్ లేఅవుట్ బ్రిడ్జి తరహాలో అక్కడ కూడా ఐరన్ షీట్ పెట్టే విధంగా విజయవాడ డిఆర్ఎం గారికి కోరమని కమిషనర్ గారిని కోరాం. రైల్వే వాళ్ళని కోరమని వారు వెంటనే లేఖ రాస్తామని చెప్పారు. ఆ రకంగా వాళ్ళకు కూడా లేఖ అందివ్వడం జరిగింది. రూరల్ నియోజకవర్గంలో మిగతా చోట్ల అభివృద్ది పనుల విషయంలో కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున దుబారా రేగేది ఏమిటంటే ఇళ్ల పన్నుల వసూళ్ల కోసం నగర కార్పొరేషన్ అధికారులు ఇచ్చేసి మమ్మల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు కట్ చేస్తూ ఉన్నారు, కుళాయిలు కట్ చేస్తామని చెప్తున్నారు, డప్పులు వేస్తామని చెప్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని మీద నగర కమిషనర్ గారికి అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో బలవంత వసూళ్లు ఎక్కడా చేయవద్దు. ఇంటి పన్నులు ఖచ్చితంగా అందరూ చెల్లించాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వారికి నోటీసులు ఇవ్వండి, విడతల వారీగా సమయం ఇవ్వండి, చెల్లిస్తారు. కానీ బలవంత వసూళ్లు, ప్రజలను భయభ్రాంతులు చేసే రీతిలో వసూళ్లు అలాంటివి ఉండకూడదు. నెల్లూరు నగర కార్పొరేషన్ లో మున్సిపల్ యాక్ట్ మాత్రమే ఉండాలా. రూరల్ ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి యాక్ట్, కమిషనర్ గా సూర్యతేజ గారి యాక్ట్ ఉండదు. ఇక్కడ ఉండాల్సింది మున్సిపల్ యాక్ట్. కాబట్టి కమిషనర్ గారిని అధికారులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చెప్పిన మాట ఏమిటంటే ఇంటి పన్నులు వసూలు చేయాల్సిందే, కానీ ప్రజల్ని ఒప్పించి మెప్పించి చేయాలా. అలా కాకుండా ఇష్టారీతిగా భయభ్రాంతులు చేస్తామంటే అది సరైన చర్య కాదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ ఉద్యోగస్తులకు సంబంధించి ఆ యొక్క ఆర్ఐల శానిటరీ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా శానిటరీ మేస్త్రీలు, వర్కర్లు, దీని విషయాలు కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారితో ఒకసారి కూర్చుని కమిషనర్ గారు మాట్లాడి సామరస్యమైన పరిష్కారం తెలియజేస్తామని కూడా చెప్పారు. అంతేకాకుండా నేను చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, నేను కోటీశ్వర్ల సమస్యల గురించి మాట్లాడేవాడిని కాదు, కోటీశ్వర్ల సంక్షేమం గురించి, కోటీశ్వర్ల అవసరాల గురించి మాట్లాడే వ్యక్తిని కాదు. ఎందుకంటే ఈ సమాజంలో పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పక్షాన నేను ఉంటా. వారి సమస్యల మీద మాత్రమే మాట్లాడుతా. వారికి మాత్రం ఎక్కడ అన్యాయం జరిగినా ఎమ్మెల్యేగా, సామాన్య కుటుంబాలకి అండగా ఉండే ఎమ్మెల్యేగా దాంట్లో మాత్రం రాజీ పడే ప్రశ్నే లేదు. ఈ విషయంలో ఎక్కడి దాకైనా ఎందాకైనా సరే సామాన్య, పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల, చిన్న చిన్న వ్యాపారస్తుల ప్రయోజనాల విషయంలో, వాళ్ల సమస్యల విషయంలో ఎందాకైనా ఎక్కడిదాకైనా పోరాటానికి సిద్దంగా ఉంటా, సమస్యల పరిష్కారానికి సిద్దంగా ఉంటా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరంలో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు అనేక మంది రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు, రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు వాళ్ళు బతకనివ్వాలా. కాబట్టి వాళ్ల పట్ల కూడా గౌరవంగా ప్రవర్తించండి. రోడ్లకు ఎక్కడైనా అడ్డంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని తీయాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రోడ్డుకు ఒక పక్కన కుటుంబాలు పోషించుకునే దానికి ఈ పోటీ ప్రపంచంలో రెక్కాడితే గాని డొక్కాడిన బతుకుల పట్ల మానవత్వంతో వ్యవహరించమని కూడా చెప్పడం జరిగింది. అన్ని విషయాలు కూడా ఈ నగర కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడి, ముఖ్యంగా
లైట్లు దాదాపు 1268 లైట్లు నెల్లూరు రూరల్లో, ఒక్క నెల్లూరు రూరల్ 26 డివిజన్లలో 1268 లైట్లు కావాల్సి ఉంది. అదేవిధంగా 24, 25, 30, 31 కల్లూరుపల్లి కావచ్చు, భుజవేలూరు కావచ్చు, కొత్తూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో పందుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కావేరీ నగర్లో కోతుల సమస్య అధికంగా ఉంది. దాన్ని కూడా పరిష్కారం కోసం దృష్టి పెట్టమని కోరటం జరిగింది. వెంటనే హెల్త్ ఆఫీసర్ గారు చెప్పిన మాట స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తానని చెప్పని మళ్ళా వచ్చే నెల, ఒక నెల తర్వాత మళ్లీ ఇదే విధంగా అధికారులతో సమీక్షా సమావేశాలు పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా కార్పొరేషన్ అధికారులకి, ఉద్యోగస్తులకి నేను స్పష్టంగా చెప్పింది ఒకటే, ఎవరైనా నేనొక్కడే అంతా నాతోనే అవుతుందనుకుంటే అది సాధ్యం కాదు. నా ఒక్కడితో అవుతుందనుకుంటే సాధ్యం కాదు. మనమందరం ఒక్కటే, చేతులు కలిపి మనం అందరం కుటుంబం, మన అందరి వల్ల సాధ్యం అవుతుంది అనుకుంటేనే సాధ్యం అవుతుంది. అందుకే కార్పొరేషన్ అధికారులకి నన్ను ఓ ఎమ్మెల్యేగా మీరు చూడవద్దు, కుటుంబ సభ్యుడిగా చూడండి. మీరు ఖచ్చితంగా నాలో లోపాలు ఎదున్నా చెప్పండి. మీలో లోపాలు ఉంటే నేను చెప్తా, మంచి ఉంటే నేను చెప్తా, నాలో మంచి ఉంటే చెప్పండి. ఏదేమైనా కమిషనర్ గారా, ఎమ్మెల్యేనా, సిబ్బంది, శానిటరీ వర్కర్ దగ్గర నుంచి ఎస్సీ గారి దాకా ప్రతి ఒక్కరం కూడా ఒక కుటుంబంలో ముందుకు సాగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ నగర కార్పొరేషన్ పరిధిలోని 26 డివిజన్లు ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటామని తెలియజేస్తారు.